హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నటువంటి గండి క్షేత్రానికి అతి చేరువలో దగ్గరలో ఉన్న నందిపల్లె గ్రామం నందీశ్వర ఆలయంలో ఉన్నాను. ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం చాలా అందంగా ఉంది. ఈ మధ్యకాలంలో నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయానికి ఒక దాత 3 కోట్లు రుణం అందజేశారు. అతని పేరు కిరణ్. చాలా గొప్ప వ్యక్తి. అటువంటి మనసు అందరికీ ఉండాలి. ఇటువంటి ఆలయాలు నిర్మించడం వల్ల మన చరిత్ర తరతరాలుగా నిలిచిపోతుంది. ఇది చరిత్రలో ఒక పుస్తకంలా మిగిలిపోతుంది. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం ప్రవేశం ముఖద్వారంలో పెద్ద రాతి నందీశ్వరునైతే నిర్మించారు. ఇది చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. ఈ నందీశ్వరునికి దర్శనం చేసుకుని లోపలికి వెళ్తే, ఇక్కడ నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్తే అద్భుతమైనటువంటి శివాలయం కనిపిస్తుంది. వెళ్ళే దారిలో పచ్చని పూల మొక్కలు నాటారు, అలాగే కొబ్బరి మొక్కలు కూడా నాటారు. ఇది నందీశ్వర ఆలయం ఎంట్రన్స్. ఇలా ఉంటుంది. ఒక కళాఖండం లాగా, ఒక అద్భుత కళాఖండం మనం ముందు ఉన్నట్టు ఉంటుంది. భారతీయ సనాతన ధర్మంలో శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి దృష్టి ముందుగా ఆకర్షించేది నందీశ్వరుడు. ఏ శివాలయంలోనైనా మహామండపము లేదా ద్వారం వద్ద నందీశ్వరుడు శంకరుడి వైపు తదేకంగా చూస్తూ కూర్చొని ఉంటాడు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు నందీశ్వరుడికి ప్రత్యేకంగా ఆలయాలు ఎందుకు నిర్మిస్తారు అనే విషయం? శివుడు వాహనంగా మాత్రమే మనకు తెలిసిన నంది వెనుక అనేక అసలు పరమార్థం ఏమిటి? ఆయన కేవలం ఒక ఎద్దు మాత్రమేనా, లేదా దైవత్వానికి సజీవ స్వరూపమా? ఈరోజు మన వీడియోలో నందీశ్వరుని జన్మ వృత్తాంతము, ఆయన గొప్పతనము మరియు నందీశ్వరుడి ఆలయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞాన రహస్యాలను సమగ్రంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. సనాతన ధర్మం వెనుక ఉన్న గొప్ప సత్యాలను తెలుసుకోండి. నందీశ్వరుడు ఎవరు అనే దానికి పురాణాలు చెప్పేది ఏమిటంటే, మొదట శిలదా మహర్షి కథ. శిలదా మహర్షి సంతానం కోసం పరమశివుడి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బోలా శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమన్నాడు. అప్పుడు శిలదా మహర్షి, నాకు ఆయుష్ ఉన్నవాడు ఆగ్నేయుడు, నీ అనుగ్రహం కలవాడు అయిన కుమారుడు కావాలని కోరుకున్నాడు. శివుని అనుగ్రహంతో యజ్ఞభూమి నుండి ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడే నంది చిన్నతనంలోనే సమస్త వేదాలను, శాస్త్రాలను అభ్యసించాడు. అయితే నందికి అల్పాయుష్యు ఉందని తెలిసినప్పుడు ఆయన భయపడక స్వయంగా పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి తన గణాలకు అధిపతిగా మరియు తన నిత్య వాహనంగా స్వీకరించాడు. నిరీక్షణ మరియు సహనం. నంది ఎప్పుడూ అలసిపోకుండా, అసహన పడకుండా శివుని కోసం వేచి ఉంటాడు. అది అప్రమత్తమైన ధ్యాన స్థితి. జీవుడు దేవుని కోసం ఎలా నిరీక్షించాలో నంది రూపం మనకు ఉదాహరణగా నిలుస్తుంది. నంది కళ్ళు ఎప్పుడూ శివలింగం వైపే ఉంటాయి. అంటే మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మ వైపే ఉండాలి, ప్రాపంచిక విషయాల వైపు మళ్ళకూడదు అనే దానికి ఇది సంకేతం. భారతీయ సంస్కృతిలో వృషభం ధర్మానికి సంకేతం. నందీశ్వరుడు 4 కాళ్ళపై నిలబడిన ధర్మానికి ప్రతీక. నందీశ్వరుడు గొప్ప వేదాంతి. అగస్త్య మహర్షి, తిరుమూలార్ వంటి గొప్ప సిద్ధులకు యోగ విద్యను, శివజ్ఞానాన్ని ఉపదేశించి తొలి గురువులలో నందీశ్వరుడు ఒకరు. అందుకే ఆయన్ను నందినాథ సాంప్రదాయం యొక్క మూల గురువుగా భావిస్తారు. క్షేత్రపాలక రక్షణ. నందీశ్వరుడు శివ పరివారంలో ప్రధాన ద్వారపాలకుడు మరియు క్షేత్రపాలకుడు. కొన్ని ప్రదేశాలలో గ్రామానికి లేదా నగరానికి ఏ రకమైన ఆపదలు రాకుండా రక్షణగా నందీశ్వర ఆలయాలను సరిహద్దులలో లేదా ఎత్తైన కొండలపైన నిర్మిస్తారు. కృషి మరియు ప్రకృతి సమతుల్యత.
భారతీయ సమాజం వ్యవసాయ ఆధారితమైనది. ఎద్దు అనేది వ్యవసాయానికి సమృద్ధికి చిహ్నం. నందీశ్వరుడు పూజించడం ద్వారా పంటలు బాగా పండుతాయని, పశు సంపద పెరుగుతుందని ప్రజల నమ్మకం. శివుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. ఆయనను చేరుకోవడం సామాన్యుల కష్టం. కానీ నందీశ్వరుడు సగుణ భక్తికి, ధ్యాన భక్తికి నిదర్శనం. గురువుగా, మార్గదర్శిగా నందీశ్వరుని ఆరాధిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుందని నమ్మి ప్రతి ఒక్క ఆలయాలు నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి నంది, కర్ణాటకలోని బెంగళూరు దొడ్డ బసవ గుడి, మైసూరు చాముండి కొండపై ఉన్న నంది మరియు తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయం ఏకశిలా నంది ఉంది. ఇవన్నీ కేవలం శిల్పఖండాలు మాత్రమే కాదు, అపారమైన శక్తి కేంద్రాలు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది నందీశ్వరుడి చెవిలో తమ కోరికలు చెప్తుంటారు. అసలు దీని వెనుక ఉన్న నిజమైన సత్యం ఏమిటో తెలుసా? పురాణాల ప్రకారం పరమశివుడు నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటాడు. లోక కళ్యాణం కోసం లేదా భక్తుల బాధలు తీర్చడం కోసం నేరుగా శివుడిని మేల్కొల్పడం తగదు. అందుకే ద్వారపాలకుడైన నందీశ్వరుడు మన మనవి చెప్పుకుంటే ఆయన తగిన సమయంలో శివుడికి చేరవేస్తాడని అపారమైన నమ్మకం. కానీ దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, నంది చెవిలో చెప్పడం అంటే బయట శబ్దాలు చేయకుండా మనసులో ఉన్న కోరికలను ఏకాగ్రతతో, ప్రశాంతంగా, నంది లాంటి నిశ్చలమైన భక్తితో దేవుడికి నివేదించడం. నంది జీవాత్మకు సంకేతం, శివుడు పరమాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావడానికి మధ్యలో ఉన్న మాధ్యమమే నందీశ్వరుడు. మనం కూడా జీవితంలో నందీశ్వరుడిలాగా ధర్మ మార్గంలో నిలబడి, చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని పరమేశ్వరుని ధ్యానంలో స్థిరంగా ఉండగలిగితే అజ్ఞానం తొలగి ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ వీడియోలోని విషయాలను మీకు ఆధ్యాత్మికంగా కొత్త విషయాలను అందించామని భావిస్తున్నాను. ఈ సత్యాలను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులను కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ను, మీ నిర్ణయాన్ని తెలియచేయండి. నందీశ్వరుడు శివుడి వైపే చూస్తూ ఉంటాడు. నందీశ్వరుడు శివునిలోని ఉన్న అనంతతత్వం మీద ఆయన మనస్సు ఉంటుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్తే చాలా కోరుకుంటాం, కానీ నందీశ్వరుడు అలా కాదు. స్వామి, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, నిన్ను చూస్తూ ఉండిపోతే చాలు అన్న ధ్యాసభక్తి ఆత్మనివేదనకు పరాకాష్ట. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు నంది చెవిలో కోరికలు చెప్తాం, కానీ అసలు రహస్యం ఏమిటో తెలుసా? నందికి కోరికలు చెప్పనక్కర్లేదు. నందిలాగా నిశ్చలంగా, నిరహంకారంగా ఉండటం నేర్చుకుంటే నీ మనసులోని ప్రార్థన శివుడికి నేరుగా చేరుతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.